గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు ఏ టాపిక్ చెప్పుకుంటున్నాం? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా జరుగుతాయి. అవి అసోసియేటివ్, డిసోసియేటివ్, ఇంటర్చేంజ్ మెకానిజం అని నేర్చుకున్నాం. వాటిలో ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కేవలం వాటర్ మాలిక్యూల్ లైగండ్ యొక్క రీప్లేస్మెంట్ ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్స్ని 3 టైప్స్గా చెప్పుకున్నాం. ఫస్ట్ది వచ్చి యాసిడ్ హైడ్రాలసిస్ రియాక్షన్స్. అంటే వాటర్ మాలిక్యూల్ అనేది ఏదైనా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో ఒక లైగండ్ తీసేసి వాటర్ మాలిక్యూల్ సబ్స్టిట్యూషన్ జరిగితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్, దాన్ని యాసిడ్ హైడ్రాలసిస్ అంటారు. అలా కాకుండా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ 6 లైగండ్స్లో ఒక లైగండ్ సబ్స్టిట్యూషన్ OH- తో జరిగితే దాన్ని బేస్ హైడ్రాలసిస్ అంటారు. అలా కాకుండా 6 లైగండ్స్ ఉన్నప్పుడు వాటర్ అనేది ఒక లైగండ్గా ఉంటే ఆ లైగండ్ని తీసేసి కొత్తగా ఇంకో లైగండ్ వస్తే వాటిని యానేషన్ రియాక్షన్స్ అంటారు. ఇవి 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఇన్వాల్వింగ్ రియాక్షన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అంటే లైగండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఉంటే దానిలో ఒక లైగండ్ అనేది సబ్స్టిట్యూషన్ జరిగితే అవి ఎలా జరుగుతాయి, ఈ రకాలనేవి నేర్చుకున్నాం. ఆ లైగండ్ సబ్స్టిట్యూషన్ అనేది ఫాస్ట్గా జరిగితే ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని లెబైల్ కాంప్లెక్సెస్ అంటారు. అలా కాకుండా స్లోగా జరిగితే ఆ కాంప్లెక్సెస్ని ఇనర్ట్ కాంప్లెక్సెస్ అంటారు. మన లైగండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఫాస్ట్గా జరిగే వాటిలో లెబైల్ కాంప్లెక్సెస్ అంటాము. ఇవి ఇప్పటి వరకు మనం చూసినటువంటి టైప్స్ అన్నమాట. అలా కాకుండా ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో అయితే లైగండ్ సబ్స్టిట్యూషన్ అనేది కష్టం అవుతుందో, స్లోగా జరుగుతుందో, అలాంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్లో, ఇనర్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో లైగండ్ సబ్స్టిట్యూషన్ జరగకుండా ఒక కాంప్లెక్స్లోని ఒక మెటల్ నుంచి ఇంకో కాంప్లెక్స్లోని ఇంకొక మెటల్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అన్నమాట. అలాంటి రియాక్షన్స్ ఏమంటారు? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అంటారు. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ ఆర్ ది రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ one complex metal atom to another complex metal atom is known as electron transfer reactions అంటారు. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఇనర్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో జరుగుతాయి. అంటే ఇనర్ట్ అంటే అసలు రియాక్షన్స్లో పాల్గొవని కాదు, వాళ్ళలో కూడా లైగండ్ సబ్స్టిట్యూషన్ సాధ్యమవుతుంది కానీ స్లోగా జరుగుతుంది. అలాంటి వాటిలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఒక కాంప్లెక్స్లోని ఒక మెటల్ ఆటమ్ నుంచి ఇంకొక మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్స్, అంటే ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకో కాంప్లెక్స్కి ఎలక్ట్రాన్స్ అనేవి ఒకటి ఇవ్వడం ఇంకోటి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఏదైతే ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుందో దాని మీదకి ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఏదైతే ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుందో దాని మీదకి మైనస్ ఛార్జ్ వస్తుంది. అంటే న్యూట్రల్గా ఉన్న కాంప్లెక్స్ ప్లస్ కాంప్లెక్స్గా మారుతుంది, అంటే న్యూట్రల్గా ఉన్న కాంప్లెక్స్ మైనస్ కాంప్లెక్స్గా మారుతుంది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది? ఒక కాంప్లెక్స్ ఏమో లూజింగ్ ఎలక్ట్రాన్స్ మీన్స్ ఆక్సిడేషన్. ఒక కాంప్లెక్స్లో మెటల్ ఆటమ్ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇంకో కాంప్లెక్స్లో మెటల్ ఆటమ్ రిడక్షన్ జరుగుతుంది. అందుకని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే రిడాక్స్ రియాక్షన్స్ అని కూడా పిలుస్తారు. రిడాక్స్ రియాక్షన్స్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఒక మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది, ఇంకొక మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుంది, కాబట్టి దీన్ని రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు
ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరిగింది అనే దాన్ని బట్టి ఆ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మారుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు M1 ఉందనుకోండి, M1 అనేది ఒక కాంప్లెక్స్లో ఉన్న మెటల్, M2 అనేది ఇంకో కాంప్లెక్స్లో ఉన్న మెటల్. ఇది ఎలక్ట్రాన్స్ని 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసింది అనుకోండి, దీని మీద +2 వస్తుంది. అది 2 ఎలక్ట్రాన్స్ పొందింది అనుకోండి, -2 వస్తుంది. కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది సెంట్రల్ మెటల్ అయాన్ changes according to the number of electrons involved in the electron transfer reactions. So, electron transfer reactions are the reactions of complex compounds involving transfer of electrons from one metal atom to another metal atom. These are also known as redox reactions because during the electron transfer reactions, metal atom of one complex is undergoing oxidation, metal atom of another complex is undergoing reduction. So they are also known as redox reactions. And one more thing is oxidation states of the metal atoms changes in electron transfer reactions according to the number of electrons transferred from metal to metal. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ నో కెమికల్ చేంజ్. ఏ ఎలక్ట్రాన్ రియాక్షన్స్ అయితే ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అయితే కెమికల్ చేంజ్ ఏవి జరగకుండా కేవలం ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరే జరిగితే వాటిని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ వితౌట్ కెమికల్ చేంజ్ అంటారు. అలా కాకుండా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ విత్ కెమికల్ చేంజ్. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ జరుగుతున్నప్పుడు కెమికల్ చేంజ్ అనేది కూడా జరుగుతుంది. కెమికల్ చేంజ్ ఏంటంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్కి కెమికల్ చేంజ్కి సంబంధం ఏంటండి అంటే ఇక్కడ చూసినట్టయితే కెమికల్ చేంజ్ లేకుండా జరిగే దానికి ఎగ్జాంపుల్ చూడండి, FeCN6 2+, ఇది హెక్సాసైనోఫెర్రేట్ 2, ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ +2, -6, +2 మనకి -4 మిగులుతుంది బయటికి. అంటే ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉన్నది ఈ కాంప్లెక్స్. దీన్ని హెక్సాసైనోఫెర్రేట్ 2 అంటారు. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ కనుక ఇంకో కాంప్లెక్స్ ఇలాంటిదే ఇంకో కాంప్లెక్స్ కాంపౌండ్, దానిలో ఏంటి ఇక్కడ ఏమవుతుంది, -6 ఇక్కడ -3 వెళ్ళాలి, అంటే ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ 3, హెక్సాసైనోఫెర్రేట్ 3, హెక్సాసైనోఫెర్రేట్ 2. వీళ్ళిద్దరి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ జరిగాయి అనుకోండి, అంటే దీని ఆక్సిడేషన్ స్టేట్ పెరగాలి, దీని ఆక్సిడేషన్ స్టేట్ తగ్గాలి. దీని ఆక్సిడేషన్ స్టేట్ తగ్గాలంటే దీని నుంచి దీనికి ఎలక్ట్రాన్ వెళ్ళాలి. వెళ్ళింది అనుకోండి, దీని ఆక్సిడేషన్ స్టేట్ పెరుగుతుంది. ఎలా మారుతుంది, Fe+3 CN6 3-. ఇది ఎలా మారుతుంది, FeCN6 +2 బయటకు వచ్చి 4-, అంటే 4- ఉన్నదేమో 3-గా, 3- ఉన్నదేమో 4-గా మారుతుంది. కానీ చూడడానికి మనం వీళ్ళిద్దరినీ కలిపాం, మనకి వీళ్ళిద్దరూ వచ్చాయి. కాబట్టి ఓవరాల్గా బయటకు ఏమైంది, కెమికల్ చేంజ్ ఏమీ జరగలేదు అన్నమాట. ఇలాంటి వాటిని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ వితౌట్ కెమికల్ చేంజ్ అంటారు. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ వితౌట్ కెమికల్ చేంజ్ అంటారు. అలా కాకుండా విత్ కెమికల్ చేంజ్ అంటే చూడండి, ఇది ఒక కాంప్లెక్స్ కోబాల్ట్ హెక్సా-aqua కోబాల్ట్ 3 కాంప్లెక్స్. ఇది పెంటాయమీన్
క్రోమియం టు క్లోరైడ్ ఉందనుకోండి, దీనిలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎలా జరుగుతుందంటే ఇక్కడ +2 వస్తుంది, ఇక్కడ +3 వస్తుంది. H2O5 Cl ఇట్ వస్తుంది, 2+ వస్తుంది, ప్లస్ Cr NH3 5H2. ఇప్పుడు ఇది 3+ అవుతుంది. ఇక్కడ కెమికల్ చేంజ్ జరిగేటప్పుడు ఏంటి అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్తో పాటుగా లైగాండ్ కూడా సబ్స్టిట్యూషన్, లైగాండ్ కూడా ఎక్స్చేంజ్ జరుగుతుంది. దీని దగ్గర ఉన్న Clని తీసుకుంది, దీని దగ్గర ఉన్న వాటర్ని దీనికి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ లోపల కోఆర్డినేషన్ స్పియర్ లోపల కూడా మార్పు వచ్చింది. ఇంకో రకంగా ఏం పిలవచ్చు, విత్ కెమికల్ చేంజ్ వాటిని ఇన్నర్ స్పియర్ అని పిలవచ్చు. ఇన్నర్ స్పియర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనొచ్చు. వీటినేమో కేవలం బయటే మార్పు జరిగింది, వీటిని అవుటర్ స్పియర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అంటారు. అవుటర్ స్పియర్ మెకానిజం ద్వారా జరిగే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్, ఇన్నర్ స్పియర్ మెకానిజం ద్వారా జరిగే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్తో పాటు కెమికల్ చేంజ్ జరగనివి, వాటిని అవుటర్ స్పియర్ మెకానిజం అంటారు. అక్కడ కేవలం ఈ కోఆర్డినేషన్ స్క్వేర్ బ్రాకెట్స్ బయట మాత్రమే ఆక్సిడేషన్ స్టేట్లో మార్పు జరుగుతుంది. అదే విత్ కెమికల్ చేంజ్ అయితే ఈ కోఆర్డినేషన్ స్పియర్ లోపల కూడా మార్పు జరుగుతుంది. అలా మార్పు జరుగుతున్నప్పుడు బయట ఆక్సిడేషన్ స్టేట్లో మార్పు జరుగుతుంది, ఈ లోపల మార్పు జరిగి ఒక లైగాండ్ ఇంకొక లైగాండ్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి. అలాంటి వాటిని ఇన్నర్ స్పియర్ మెకానిజం అంటారు. ఇవి 2 రకాల ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ఇన్నర్ స్పియర్ మెకానిజం అనేది ఏ విధంగా జరుగుతుంది, లైగండ్ సబ్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఈ మధ్యలో మనకి బ్రిడ్జింగ్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. బ్రిడ్జింగ్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. ఇన్నర్ స్పియర్ మెకానిజం జరిగేటప్పుడు మనకి బ్రిడ్జింగ్ ఇంటర్మీడియట్ ఫామ్ అయ్యి దాని ద్వారా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ ఆటమ్ కూడా చేంజ్ అవుతుంది. ఆ బ్రిడ్జింగ్ ఇంటర్మీడియట్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తారంటే ఇది CO H2O6 CO Cl Cr NH3 5 ఇదన్నమాట. ఇక్కడ Cr 2+ ఉంది, ఇక్కడ కోబాల్ట్ది 3+ ఉంది. ఈ విధంగా క్లోరిన్ ద్వారా ఎలక్ట్రాన్ అనేది బ్రిడ్జింగ్ లైగాండ్ అన్నమాట. క్లోరిన్ అనేది అది 2 కాంప్లెక్స్ల మధ్య బ్రిడ్జ్లా ఫామ్ చేసి బ్రిడ్జింగ్ ఇంటర్మీడియట్ ఫామ్ చేస్తూ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. ఇది ఇన్నర్ స్పియర్ మెకానిజం. దీన్నే యాక్టివేటెడ్ బ్రిడ్జింగ్ ఇంటర్మీడియట్ అని కూడా అంటారు. యాక్టివేటెడ్ బ్రిడ్జింగ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ద్వారా ఇన్నర్ స్పియర్ మెకానిజం అనేది జరుగుతుంది. ఈ ఇన్నర్ స్పియర్లోను అవుటర్ స్పియర్లను రెండింటిలోనూ కూడా రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ది బోత్ ది కాంప్లెక్స్ కాంపౌండ్స్. బోత్ ది కాంప్లెక్సెస్ మీద రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ రెండింటితోనూ ఒక్కొక్క దాంతో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నమాట. ఒక్కొక్క కాంప్లెక్స్తో ఫస్ట్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ అయితే ఫస్ట్ ఆర్డర్ అంటారు కదా. కాబట్టి ఈ 2 కాంప్లెక్స్లు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో పాల్గొనే 2 కాంప్లెక్స్ల కాన్సన్ట్రేషన్స్ మీద రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అవుటర్ స్పియర్ ఆర్ ఇన్నర్ స్పియర్ మెకానిజం, రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్స్ బోత్
on the concentrations of both the complexes, and their rate is first order with respect to each complex compound అన్నమాట. ఎందుకంటే ఇది ఇలా జరిగింది కదా, ఇక్కడ కూడా లైగండ్స్ ఎక్స్చేంజ్ జరగచ్చు కదా. లేకపోతే అంటే ఈ మెకానిజం ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరగలేదంటే ఇన్నర్ స్పియర్ మెకానిజం ఎక్కడైతే జరుగుతుందో, ఇన్నర్ స్పియర్ మెకానిజం జరుగుతున్నప్పుడు ఆ కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఇనర్టే కానీ కొంచెం లైగండ్స్ కూడా అంత ఇనర్ట్ కాదు, లెబైల్ అంత లూజ్ కాదు. ఎవరిలో అయితే ఇన్నర్ స్పియర్ మెకానిజం జరుగుతుందో వాళ్ళు అంత ఇనర్ట్ కాదు, లైగండ్ సబ్స్టిట్యూషన్ కూడా సాధ్యమవుతుంది వీళ్ళలో. అలాంటి వాళ్ళలో లైగండ్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అలా కాకుండా అవుటర్ స్పియర్ మెకానిజం అనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా ఇనర్ట్ అనమాట, వీళ్ళలో మనం లైగండ్ సబ్స్టిట్యూషన్ చేయలేము. అలాంటి వాటిల్లో లైగండ్ సబ్స్టిట్యూషన్ జరగకుండా కేవలం ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మాత్రమే జరుగుతుంది. ఈ అవుటర్ స్పియర్ మెకానిజం ఇన్నర్ స్పియర్ మెకానిజం జరగాలి అంటే ఖచ్చితంగా దానిలో బ్రిడ్జింగ్ లైగండ్ అనేది ఉండాలి. అవుటర్ స్పియర్ మెకానిజం జరగాలి అంటే దానికి కావాల్సినటువంటి యాక్టివేషన్ ఎనర్జీ ఉన్నప్పుడే, దానికి కావాల్సినంత శక్తి ఉన్నప్పుడే అది లెబైల్ కాదు, ఇనర్ట్. కాబట్టి అది కనుక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో పాల్గొవాలి అంటే దానికి ఒక మెటల్ని ఆక్సిడైజ్ చేయడానికి కావాలి, ఒక మెటల్ని రిడక్షన్ చేయడానికి కావాలి. అవి రెండు ఒకదానికొకటి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా, అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ని వదలడానికి కొంత ఎనర్జీ కావాలి, ఇది ఎలక్ట్రాన్ని తీసుకోవడానికి కొంత ఎనర్జీ కావాలి, ఇది వదిలిన ఎలక్ట్రాన్ ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి, ట్రాన్స్ఫర్ జరగాలి, దానికి కొంత ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అంతా దాన్ని ఏమంటాం, యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో అయితే ఈ మూడు పనులు చేయడానికి సరిపడా ఎనర్జీ ఉంటుందో ఆ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఇలాంటి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఏ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో అయితే బ్రిడ్జింగ్ లైగండ్ ఉంటుందో వాళ్ళలో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో ఒక రకం, ఒక ఎలక్ట్రానే. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ -4 + 3గా +3 ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఎలక్ట్రానే ట్రాన్స్ఫర్ జరిగింది. కాబట్టి అవుటర్ స్పియర్ అయినా ఇన్నర్ స్పియర్ మెకానిజం అయినా మనం ఏం చూసాం ఇప్పుడు దాకా, ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ చూసాం. అలా కాకుండా 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగితే ఫాలో అయ్యే మెకానిజమ్స్ ఇది రెండు. అలా కాకుండా ఏం జరగవచ్చు, 2 or more జరగవచ్చు. 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ జరిగితే, అంటే ఒక కాంప్లెక్స్లో ఉన్న ఒక మెటల్ దగ్గర నుంచి ఇంకో కాంప్లెక్స్లో ఉన్న ఒక మెటల్కి 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. వాటిలో మనకి సిలబస్లో ఉన్నది 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అంటే వాటిలో 2 రకాలు ఉన్నాయన్నమాట. కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో 2 టైప్స్ ఎలా ఉన్నాయి, ఇన్నర్ స్పియర్ అవుటర్ స్పియర్ అని. అలాగా 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్, నాన్ కాంప్లిమెంటరీ 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అంటే ఏంటి అంటే కాంప్లిమెంట్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్లో కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్ ఉంది. SN2 plus TL3 plus. SN3 plus
ఫోర్త్ గ్రూప్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ అంటాడు. ఇక్కడ చూడండి, టిన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయి +4గా మారింది. 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది టిన్. క్యాలియం అనేది 2 ఎలక్ట్రాన్స్ని పొంది దాని ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యి దాని ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని దాని ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి రిడక్షన్. ఎవరిలో అయితే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని రిడక్టెంట్ అంటారు. ఎవరిలో అయితే రిడక్షన్ జరుగుతుందో దాన్ని ఆక్సిడెంట్ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడు పదాలు. కాంప్లిమెంటరీ అంటే ఏంటి? రెండు కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఉన్న మెటల్స్ మధ్య ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతున్నప్పుడు ఒక మెటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే కోల్పోతుందో రెండో మెటల్ అన్ని ఎలక్ట్రాన్స్ని పొందితే దాన్ని కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అంటారు. అలా కాకుండా నాన్ కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ ఉన్నాయనుకోండి, non-complementary electron transfer reactions. ఈ నాన్ కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ లో ఏంటంటే ఒక కాంప్లెక్స్ మెటల్ లో ఉన్న ఒక మెటల్ ఆటమ్ ఏమో ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది. ఇక్కడ చూడండి, Tl3+ + 2Fe2+ gives rise to Tl+ + 2Fe3+. దీన్ని నాన్ కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇక్కడ చూస్తున్నట్టయితే క్యాలియం తీసుకున్నాం అనుకోండి, దీని ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 2 డిక్రీజ్ అయింది కదా. 3 నుంచి 1కి వచ్చింది అంటే 2 డిక్రీజ్ అయింది. 2 డిక్రీజ్ అయింది అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ని పొందింది. 2 ఎలక్ట్రాన్స్ని పొందింది కాబట్టి ఇది రిడక్షన్ జరిగింది. 2 ఎలక్ట్రాన్స్ని పొందింది, రిడక్షన్ జరిగింది. ఇక్కడ చూడండి, ఐరన్ అనేది +2 నుంచి +3కి మారింది అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది. +2 నుంచి +3కి మారడానికి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? ఎన్ని ఎలక్ట్రాన్లు లూజ్ చేసుకోవాలి? ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకోవాలి. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుని +2 +3గా మారి లూజ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ అంటాం. ఆక్సిడేషన్ జరిగింది. ఇక్కడ చూడండి, క్యాలియం ఏమో 2 ఎలక్ట్రాన్స్ని పొందుతుంది, ఐరన్ ఏమో ఒక ఎలక్ట్రాన్ని పోగొట్టుకుంటుంది. ఒక ఐరన్ ఒక ఎలక్ట్రాన్ని పోగొట్టుకుంటుంది కానీ మనకి క్యాలియంకి 2 కావాలి, అందుకని 2 ఐరన్లు తీసుకున్నాను బ్యాలెన్స్ చేయడానికి. ఒక క్యాలియము నాకు 2 రూపాయలు కావాలి కానీ మీ దగ్గర 1 రూపాయి ఉందనుకోండి, నీ స్టూడెంట్ దగ్గర 1 రూపాయి ఉంటే నాకు 2 రూపాయలు కావాలి కాబట్టి నేను ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుంటాను. అంటే నాన్ కాంప్లిమెంటరీ రియాక్షన్స్ ఏం జరుగుతుంది? ఒక కాంప్లెక్స్ there will be a transmitting today a cobalamin knockout back. నాన్ కాంప్లిమెంటరీ రియాక్షన్స్ లో ఏం జరుగుతుంది? ఒక మెటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే పొందుతుందో అన్ని ఎలక్ట్రాన్స్ ని రెండో మెటల్ ఇవ్వదు, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. కాబట్టి ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఒకేసారి రెండు కాంప్లెక్స్ కాంపౌండ్స్ తో రియాక్షన్ జరిపి దానికి కావాల్సిన 2 ఎలక్ట్రాన్స్ ని పొందుతుంది. అంటే కాంప్లిమెంటరీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అంటే పోయేవి వచ్చేవి సమానమైన సంఖ్యలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే నాన్ కాంప్లిమెంటరీ అంటే పొందేవి ఇచ్చేవి సమానమైన సంఖ్యలో లేనప్పుడు. మరి ఓవరాల్గా చూస్తే 2 ఐరన్లు 2 ఎలక్ట్రాన్లు ఇస్తున్నాయి, ఒక క్యాలియం 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది కదా. పోయేవి 2 వచ్చేవి 2 కానీ ఇక్కడ పొందేదేమో ఒక క్యాలియము, ఇచ్చేదేమో 2 ఐరన్లు. గుర్తుపెట్టుకోవాలి, నాన్ కాంప్లిమెంటరీ రియాక్షన్స్ అంటే అదన్నమాట. ఇవి 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఓకే దీస్ ఆర్ ది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ అమ్మ. మీరు కాలేజ్కి వచ్చేయడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, మీరు వస్తే ప్రాక్టికల్స్ అవి చేసుకుంటారు. కానీ అక్టోబర్ 1 నుంచి నెక్స్ట్ సెమ్ ఎగ్జామ్స్ కదా, కాబట్టి కాలేజ్కి అందరూ రెగ్యులర్గా రావడానికి ట్రై చేయండి.
రేపటి నుంచి ఈ రోజు నుంచి అది మెసేజ్ పెట్టాం కదా, మీరు రేపటి నుంచి వచ్చేసేయండి. ఓకే స్టూడెంట్స్.